ఏ బిడ్డకైనా చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా అనే మాట తప్ప మరొకటి రాదు. అలాంటిదే మనసుకి బాధ కలిగితే ఈ అమ్మకి ఆ బాధేంటో చెప్పకూడదా పెదబాబు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అంతుపట్టడం లేదు పెదబాబు. నేను దేని గురించి ఆలోచించట్లేదమ్మా. నాకు ఫ్యామిలీ కన్నా ఏది ముఖ్యం కాదు. చిన్నబాబు కూడా ఇదే మాట అన్నాడు. అప్పుడు నేనేం మాట్లాడతాను? స్మైల్ ఇచ్చి ముందుకెళ్ళాను. ఇప్పుడు మాత్రం నీకు తినిపించి కిందకి వెళ్తాను. మీ నాన్నగారు అందరం కలిసి భోంచేయాలని ఎదురుచూస్తూ ఉంటారు. నువ్వైతే ఈ ప్రసాదం తినిపెదు బాబు. నా మనసులో ఉన్నదేంటో నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసమ్మా. కానీ ఉన్నది పార్వతి అని తెలిస్తే నా సంతోషాన్ని నువ్వు చూస్తావేమో, కానీ నీ మరణాన్ని నేను చూడాల్సి వస్తుందమ్మా. అందుకే చెప్పాలనుకున్న మాట పెదవి దాటట్లేదమ్మా. నీ మనసులో ఏముందో నాకు తెలిసిపోయింది పెద్దబాబు. అమ్మనెప్పుడూ బాధ పెట్టకూడదనుంది కదూ. కానీ నీలో నువ్వు ఏ విషయంలోనైనా స్ట్రగుల్ అయితే చెప్పకుండా దాచావు అని ఇంకా ఎక్కువ బాధపడతాను. అర్థం చేసుకో, సరేనా? అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.